మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. అందరికీ నమస్కారం. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఉభయ గోదావరి జిల్లాల్లో దానికంటూ ఒక ప్రాముఖ్యత ఉంది. ప్రజలు ఎంతో దాన్ని నమ్ముతారు. కార్పొరేట్ హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి ఆ బిల్లులు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వారందరూ కూడా ప్రత్యామ్నాయంగా కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందన్న విశ్వాసంతో ఇక్కడికి వస్తూ ఉంటారు. వచ్చిన వారు ఏదైతే విశ్వాసంతో వస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనందంగా వెనక్కి ట్రీట్మెంట్ అయిందా వెళ్ళే కార్యక్రమం చేయాలని సూపరింటెండెంట్ గారితో చర్చించడం, అన్ని బ్లాకులు కూడా తిరగడం జరిగింది. ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో అన్నీ కూడా చూడడం జరిగింది. సరిచేసుకోవాల్సిన అంశాలు చర్చించుకోవడం జరిగింది సూపరింటెండెంట్ గారితో. అన్ని అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ కనబడతా ఉన్నాయి. అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి మధ్యన ఉన్న కమ్యూనికేషన్ ల్యాప్సెసే కానీ వేరే ఉద్దేశంతో ఎక్కడ నాకు కనబడతలేదు. అలాగే భోజనాలు కూడా ఏదైతే ఉందో కరెక్ట్గా మేము వచ్చే టైంకి అదే ఫుడ్ కూడా రావడం జరిగింది. దాన్ని టేస్ట్ కూడా చేయడం జరిగింది. కాంట్రాక్టర్ చెన్నై సైడ్ అనుకుంటా, ఇంగువ గట్టిగా వేశారు. ఏదేమైనా ఈ ప్రభుత్వం ప్రజల ఒక విశ్వాసంతో, నమ్మకంతో అత్యధిక సీట్లతో గెలవడం జరిగింది. ఆ విశ్వాసం, నమ్మకంతో ప్రజలైతే ఏదైతే ఓట్లు వేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సంతృప్తిపరిచే కార్యక్రమాలు ఉంటాయి. మేడం దృష్టిలో పెట్టారు. మ్యాన్ పవర్ షార్టేజ్ అయితే చాలా తీవ్రంగా ఉంది. సిటీ మెషిన్ ఉంది కానీ సంబంధించిన డాక్టర్స్ షార్టేజ్ ఉంది. ఇవన్నీ ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు. ఆరోగ్య మంత్రి గారు ఏదైతే ఉన్నారో సత్య గారికి కూడా ఫోన్ ఇక్కడి నుంచే చేశాం, హామీ ఇచ్చున్నారు. ఎమర్జెన్సీగా ఏది రిక్వైర్మెంట్ ఉందో తక్షణమే తీసుకురా, ఏం చేయాలన్న దాని మీద కూడా చర్చిద్దామని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. వైసీపీ భవనాలు పెద్ద పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. నేనే రాజు, నా ఆవిడి రాణి, వీళ్ళందరూ భటులు, నేను బతకాల్సింది ప్యాలెస్. ఆ పిచ్చ ఫోబియాలో ఉండే ఎక్కడ చూసినా అన్ని ప్యాలెస్లాగే ఉన్నాయి. అంటే ఎంత డబ్బు దోచేసారనడానికి ఆ ప్యాలెస్లే నిదర్శనం. 1000 రూపాయలు లీజా అడుగుతూ ఉంటారు కదా, ఎవడబ్బా సొత్తు అని. మేము అడుగుతున్నాం, ఎవడబ్బా సొత్తు అని మీరు 1000 రూపాయలు తీసేసుకుంటారు? సరే కట్టారు, ఎంత అవినీతి చేయకపోతే అలాంటి ప్యాలెస్లు కడతారండి వాళ్ళు? ఎంత దోచేశారు ఈ రాష్ట్రాన్ని వైసీపీ వాళ్ళు. ఇంకా పెచ్చలోంచి బయటికి రాలా, ఇంకా మైకంలోనే ఉన్నారు. ఇంకా తగులుతాయి, దగ్గర చేసి ఇంకా చాలా తగులుతాయి. మధ్యలోని ఒకటి చాలా సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి, దాంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు. రాజమండ్రి సిటీకే చూద్దాం, పార్కులు ఇష్టానుసారంగా కొన్ని కాంట్రాక్టర్స్ తోటి గత ప్రజాప్రతినిధి చేశాడు, అవి బయటకు వస్తాయి. అన్నీ బయటకు తీసుకొచ్చి వాళ్ళు ప్యాలెస్ అని ఒక భావన ఉంటూ గత ముఖ్యమంత్రి ఇల్లు చూశారు కదా, సలార్ మూవీలో గోడలు ఉంటాయి అంటే బయట నుంచి ఎవరు జనాలు లోపల రాకూడదని. ఆయనకి నిద్రలో కూడా ఎవరైనా వచ్చి దాడి చేసేస్తారేమో, గొడ్డలతో వేసేస్తారేమో అని భయం ఉన్నట్లుంది. ఆ గోడలు చూస్తే ఆశ్చర్యంగా ఉంది. మొన్న వెళ్ళి చూసాం. ఇది ఎవరు కూడా ఇంత అలా కట్టుకోరు. సెంట్రల్ జైల్లో ఉన్నారు సార్. అదంతా కూడా ఏంటంటే సెంట్రల్ జైల్లోనున్న మైకుల్లో ఉన్నారు కాబట్టి లేచేసరికి ఏంటి గోడలు పెద్దగా లేవా, ఫెన్సింగ్ లేదా, నా చుట్టూ ఒక 50 మంది లేరా అన్న భయంతో ఉన్నారు. పోతుంది ఆ భయం కూడా, దగ్గరలోనే పోతుంది. కట్టిన బిల్డింగ్ని వాళ్ళ మాదిరిగా అయితే ధ్వంసాలు అయితే చెయ్యం. అనాథాశ్రమాలకో లేకపోతే ఏదైనా తల్లి అదే పిల్లలు చూడని వారు ఎవరైతే ఉన్నారో అలా ఎవరికో ఒకరికి ఉపయోగపడే కార్యక్రమాలే, ఆ కార్యక్రమాలే చేస్తాం. కానీ దాన్ని వారి మాదిరిగా మాత్రం ద్వేషంతో విధ్వంసాలు చేసే కార్యక్రమం అయితే టీడీపీ చేయదు. తప్పకుండా అట్లా ఉపయోగించుకుంటుంది. ఒకవేళ నిజంగా మా డబ్బుతో కట్టేమనే కానీ వైసీపీ వాళ్ళు చెప్తే అకౌంట్ చూపించమనండి, లెక్కలు తేల్చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.